చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద చికెన్ సెంటర్ ఉండటం వల్ల కోళ్ల వ్యర్థ పదార్థాల రోడ్డుపై పడటంతో కుక్కల బెడద పెరుగుతోందని, చికెన్ సెంటర్ వద్ద కడిగిన మురికి నీరు రోడ్డుపైకి రావడంతో దేవాలయానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామ సభలో గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారు. అనంతరం సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో అంతర్గత మురుగు కాలువలు, సిసి రోడ్లో నీటి సమస్యపై చర్చించి పరిష్కరించే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో అభివృద్ధి చేయాల్సిన పనులపై ప్రణాళిక చేసుకోవడం జరుగుతుందని, అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. దేవాలయం వద్ద ఉన్న చికెన్ సెంటర్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో నెల రోజుల వరకు చికెన్ సెంటర్ దుకాణాన్ని ఖాళీ చేసేందుకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు ఉప సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, అంగన్వాడీ టీచర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శుభోదయం. ఇవాళ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గ్రామ సభలో వచ్చే సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధులు, గ్రామ అభివృద్ధులు ఎటువంటి అభివృద్ధులు చేసుకుంటామని చర్చించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అట్ ద సేమ్ టైం మన సీసీ రోడ్ల గురించి మాట్లాడడం, ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫేస్ వైజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ బీడీ కాలనీ అనే కాలనీలో ఆల్మోస్ట్ అంతా అండర్ గ్రౌండ్ ఉండేది, ఒక్క లేన్ మాత్రం లేకుండే. సో అది ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. సో బీడీ కాలనీ ఇప్పుడు 100% అండర్ గ్రౌండ్ అయిపోయిందని చెప్పచ్చు. అదేవిధంగా అన్ని కాలనీస్ వైజ్ ఆర్ వార్డ్ వైజ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి. అలాగే మంచినీటి గురించి మేము ఇదివరకే అడిషనల్ బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఖాళీ బోర్వెల్లో, పనిచేయని బోర్వెల్లో ఫ్లషింగ్ చేయించి కొత్త మోటార్లు దింపడం కూడా జరిగింది. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాం. సీసీ రోడ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తామని మనవి చేసుకుంటున్నాం. ఈ గ్రామ సభలో 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ రావడం జరిగింది. హనుమాన్ టెంపుల్ రోడ్డుపైన ఉన్న హనుమాన్ టెంపుల్ ఆవరణలో ఒక చికెన్ షాప్ వలన చాలా ఇబ్బంది కలుగుతుందని హనుమాన్ టెంపుల్ భక్తులు, వాళ్ళు గ్రామ సభ్యులు చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక రిటర్న్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానిపైన కూడా చర్చించి ఈ చికెన్ షాప్ని 30 రోజుల్లో అక్కడ నుండి తొలగించాలని గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది. ఇలాంటివి ప్రజలకు ఇబ్బందిని కలిగే ఏ విషయాలైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని మనవి చేస్తూ గ్రామ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతామని మేము కానీ, సర్పంచ్ కానీ, పాలక వర్గం కానీ పాటుపడతామని విన్నపం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.